ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ మనకి రాజ్యాంగంలో మూడో భాగంలో ఉన్నాయి. 12 నుంచి 35 వరకు ఆర్టికల్స్ అన్నమాట. అయితే మనం ఈ ఫండమెంటల్ రైట్స్ని ఎక్కడి నుంచి తీసుకున్నామంటే అమెరికా నుంచి తీసుకున్నాం. అయితే ఫస్ట్ మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అంటే 1950 జనవరి 26న అమల్లోకి వచ్చినప్పుడు మన రాజ్యాంగంలో ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయంటే 7 ఉన్నాయి. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో మనకి ఈ రైట్ టు ప్రాపర్టీ, ఆస్తి హక్కునని చట్టబద్ధమైన హక్కుగా చేస్తారు. అంటే అక్కడ 12వ భాగంలోకి మార్చారు. ఎంత ఆర్టికల్ 300 ఆర్టికల్లోకి మార్చారు. సో మనకి రైట్ టు ప్రాపర్టీ అనేది రాజ్యాంగం నుంచి తొలగించబడలేదు, జస్ట్ ఫండమెంటల్ రైట్స్ నుంచి తొలగించబడింది. అంటే రాజ్యాంగంలో ఉంది, ఎక్కడ ఉందంటే చట్టబద్ధమైన హక్కుగా 12వ భాగంలో 300 ఆర్టికల్ దగ్గర ఉంది. ఓకే, అయితే మనకి ఈ ఫండమెంటల్ రైట్స్ గురించి మనకి 1895లోన స్వరాజ్ బిల్లు ద్వారా బాల గంగాధర్ తిలక్ మొదటిసారిగా ప్రతిపాదించారు అనమాట, మనకు ఫండమెంటల్ రైట్స్ ఉండాలి అని చెప్పేసి. నెక్స్ట్ 1922లో గాంధీజీ, 1925లో అనీ బెసెంట్ కామన్వెల్త్ ఆఫ్ ఇండియా, 1925 అనీ బెసెంట్ అన్నాం కదా. 1931 కరాచీ, ఇది ఇంపార్టెంట్, 1931 కరాచీ కాంగ్రెస్ తీర్మానం. ఈ తీర్మానంలో వల్లభాయ్ పటేల్ అధ్యక్షత వహిస్తే దీనిలో మొదటిసారి మన ఫండమెంటల్ రైట్స్ కావాలని తీర్మానం ఏకీభవించారు, అంటే అగ్రీ చేశారనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి బహదూర్ షఫ్రు కూడా మనకి ప్రాథమిక హక్కుల గురించి తీర్మానించారు. అయితే మనకి చిత్తు రాజ్యాంగ నిర్మాత బిఎన్ రావు ఏంటంటే తను చిత్తు రాజ్యాంగ నిర్మాత, ఇందులో 13 షెడ్యూల్స్, 240 ఆర్టికల్స్ ఉంటాయి. అయితే ఇందులో ఏంటంటే న్యాయ సంరక్షణ ఉన్న హక్కులు, న్యాయ సంరక్షణ లేని హక్కులుగా డివైడ్ చేశాడు. న్యాయ సంరక్షణ ఉన్న హక్కులు, న్యాయ సంరక్షణ లేని హక్కులు. ఉన్న హక్కులు అంటే ఎఫ్ఆర్ వస్తాయి, లేని అని అంటే డిపిఎస్పీస్ వస్తాయి అన్నమాట. డిపిఎస్పీస్ అంటే ప్రభుత్వ మార్గదర్శకాలు. అదే ఫండమెంటల్ రైట్స్ అనుకో పౌరుల హక్కులను కాపాడుతుంది, అంటే పౌరుల హక్కులు అనమాట. పౌరులు అనుభవించాల్సిన హక్కుల గురించి తెలియజేస్తుంది, ప్రభుత్వం పాటించాల్సిన నియమాల గురించి చెప్పేది డిపిఎస్పీస్ అనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రపంచంలో అసలు హక్కులు ఎలా ఫస్ట్ అంటే మనకి 1215 చాలా ఇంపార్టెంట్, మాగ్నా కార్టా అంటాం. దేనికి సంబంధించింది? ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన జాన్ ఎడ్వర్డ్ అనమాట. ఈ మాగ్నా కార్టా అంటే ఇది లిఖితపూర్వకంగా హక్కుల గురించి హామీ ఇవ్వబడిన మొదటి యాక్ట్, అంటే మొదటి ఒక ఒప్పందం అనమాట. మాగ్నా అంటే గొప్ప, కార్టా అంటే ఒప్పందం అని అర్థం. అయితే నెక్స్ట్ చూసుకుంటే మనకి నెక్స్ట్ 1789లో ఫ్రెంచ్ ఏంటి? స్వేచ్ఛ, సమానత, సౌభ్రతత్వం. నెక్స్ట్ 1776 మనకి అమెరికా స్వతంత్ర ప్రకటన ఏం చెప్పుద్దంటే స్వేచ్ఛ స్వతంత్రాలతో పుట్టిన వ్యక్తి వాటితోనే కొనసాగుతాడు అని చెప్తుంది అనమాట. ఓకే, యుఎస్ఏ. నెక్స్ట్ రష్యా తెలిసిందే, 1917 సామాజిక ఆర్థిక రాజకీయ విప్లవం గురించి చెప్తుంది. సామాజిక ఆర్థిక రాజకీయ విప్లవం గురించి చెప్తుంది. ఓకే, నెక్స్ట్ దీని గురించి నెక్స్ట్ మనకి లాస్ట్ ఇంపార్టెంట్ 1948 డిసెంబర్ 10 మానవ హక్కుల డే, యుఎన్ఓ హ్యూమన్ రైట్స్ డే అని కూడా అంటాము డిసెంబర్ 10ని. ఈరోజు యుఎన్ఓ అనేది మానవ హక్కుల ప్రకటన విడుదల చేసింది కాబట్టి ప్రతి సంవత్సరం మనం డిసెంబర్ 10న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ అసలు ఈ హక్కుల గురించి మనం చూద్దాము. ఫస్ట్ ఎన్ని ఆర్టికల్స్ నుంచి 12 నుంచి 35 ఆర్టికల్స్. మనకి హక్కులు స్టార్ట్ అయ్యేది 14 నుంచి 32 ఆర్టికల్స్ వరకు హక్కులు స్టార్ట్ అవుతాయి. అందులో మనం మెయిన్ చూసుకుంటే 12వ ఆర్టికల్ అనేది ఫస్ట్ 7 హక్కులు అని చెప్పాను కదా. ఆ 7 హక్కుల్లో ఫస్ట్ది సమానత్వపు హక్కు, రైట్ టు ఈక్వాలిటీ, 14 నుంచి 18. నెక్స్ట్ స్వేచ్ఛ స్వతంత్రపు హక్కు 19 నుంచి 22. నెక్స్ట్ పీడనాన్ని నిరోధించే హక్కు, రైట్ టు ఎక్స్‌ప్లాయిటేషన్, 23 నుంచి 24. మత స్వాతంత్రపు హక్కు 25 నుంచి 28. నెక్స్ట్ 5వ హక్కు ఏంటంటే సాంస్కృతిక విద్యా హక్కు 29 నుంచి 30. నెక్స్ట్ 6వది రైట్ టు ప్రాపర్టీ, దాన్ని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తీస్తాం. 7వది రైట్ టు రెమెడీ,
అంటే రాజ్యాంగ పరిహారపు హక్కు 32 ఆర్టికల్నే రాజ్యాంగ ఆత్మగా చెప్పింది ఎవరనంటే బిఆర్ అంబేద్కర్. అదే మనకు మొత్తం ఫండమెంటల్ రైట్స్ నెహ్రూ చెప్పాడు. అదే ఒక్క ప్రవేశిక కూడా ఆత్మ చెప్పింది బిఆర్ అంబేద్కర్, ఠాగూర్ దాస్ భార్గవ్ చెప్తారనమాట. నెక్స్ట్ 12వ ఆర్టికల్ ఏం ఇప్పుడు ఆర్టికల్స్ చూస్తే 12వ ఆర్టికల్ ఏం చెప్పుద్ది అంటే రాజ్యం యొక్క నిర్వచనం చెప్పుద్ది. అంటే నిర్వచనం ఎందుకు చెప్పాలంటే ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్కి ఎవరి వల్ల లాస్ అయితే కోర్టుకు వెళ్ళాలంటే ప్రైవేట్ వ్యక్తులు కాదు, గవర్నమెంట్ ద్వారా. అంటే ఇప్పుడు రాజ్యాంగం అంటే గవర్నమెంట్ అంటే నిర్వచనం తెలిస్తేనే కదా కేసు వేయడానికి అవుద్ది. అందుకు రాజ్యం అంటే ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ అన్నీ. అంటే ఈ 3 గవర్నమెంట్స్తో పాటు ప్రభుత్వ ఆర్థిక సాధించిన సంస్థలు అన్నీ వస్తాయి అన్నమాట. చట్టబద్ధమైన సంస్థలు అన్నీ ఇందులోకి వస్తాయి. రానివి ఏంటంటే ఓన్లీ స్వచ్ఛంద సంస్థలు, కోఆపరేటివ్ సొసైటీస్ ఈ రెండు. వీటితో పాటుగా న్యాయ వ్యవస్థ న్యాయపరమైన విధులు నిర్వర్తించినప్పుడు రాదు. కానీ పరిపాలనాపరమైన విధులు నిర్వర్తించినప్పుడు ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలో వస్తుంది అన్నమాట. ఓకే, దీని గురించి ఇది 12th ఆర్టికల్. 13th ఆర్టికల్ చూసుకుంటే మనకి 13th ఆర్టికల్ ఏంటి, ఇందులో మనకి 4 ఉంటాయి సబ్ ఆర్టికల్స్. మనకి జ్యుడిషియల్ రివ్యూ జనరేటర్గా ఉండే ఆర్టికల్ ఏదంటే 13th ఆర్టికల్. జ్యుడిషియల్ రివ్యూ అనేది మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నామంటే అమెరికా నుంచి తెచ్చుకున్నాం. అయితే ఫస్ట్ ఏంటి, ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ వ్యతిరేకంగా ఉన్న చట్టాలు చెల్లవు 13వ ఆర్టికల్ అది చెప్పింది. అయితే రాజ్యాంగం పూర్వం అంటే బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏవైతే ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉన్న బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ముందు ఏవైతే చట్టాలు చేశారో ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉంటే చెల్లవు. దీన్నే ప్రీ కాన్స్టిట్యూషన్ లాస్ చెల్లవని చెప్తారు. పోస్ట్ కాన్స్టిట్యూషన్ లాస్ అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత చేసిన చట్టాలు ప్రాథమిక హక్కుల విరుద్ధంగా ఉంటే చెల్లవని చెప్పేది 2వ ఆర్టికల్. 3వది ఏంటంటే లా అంటే డెఫినేషన్ చెప్పుద్ది. ఎందుకంటే మనకి లాలో ఏమైనా తప్పులు ఉంటే దాన్ని సరిదిద్దాలంటే మనకి లా అంటే ఏంటో తెలియాలి కదా. లాని మనం జ్యుడిషియల్ రివ్యూ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి ఆర్డినెన్స్ వస్తాయి, చట్టాలు వస్తాయి, దత్త శాసనాలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. రెగ్యులేషన్స్, నోటిఫికేషన్స్, ఆర్డర్స్ అన్నీ కూడా మనకి లాలో వస్తాయి. 4th ఏంటంటే దీన్ని 1971లో 24వ రాజ్యాంగ సవరణ ద్వారా 13(4) చేశారు. దీనిలో ఏంటంటే రాజ్యాంగ సవరణలని జ్యుడిషియల్ రివ్యూ చేయకూడదనే ఆర్టికల్ని పెట్టారు. ఎందుకు ఇది పెట్టారంటే దీనికి కారణమైన కేసు ఏంటంటే గోలక్నాథ్ కేసు. గోలక్నాథ్ ఏంటంటే ఇతను కోకా సుబ్బారావు సీజీఐ మనకి హైకోర్టు సుప్రీంకోర్టులోని సీజీఐ ఎవరంటే కోకా సుబ్బారావు. గోలక్నాథ్ వర్సెస్ పంజాబీ గవర్నమెంట్ 1967. ఓకే, ఇందులో ఏమవుద్దంటే పార్లమెంటు ఇందిరాగాంధీ గవర్నమెంట్ అప్పుడు ఇందిరాగాంధీ ఈ రాజ్యాంగాన్ని సవరణ చేయకూడదు అంటే దీని ముందు 3 కేసులు ఉంటాయి. ఆ కేసులు ఏం చెప్తారంటే రాజ్యాంగ సవరణని జ్యుడిషియల్ రివ్యూ చేయకూడదు అంటారు. కానీ ఇతను ఏంటంటాడు, అసలు రాజ్యాంగం సవరించే అధికారం పార్లమెంట్కే లేదు, మేము రాజ్యాంగ సవరణలు కూడా సాధారణ శాసనాలుగా పరిగణిస్తూ మేము దాన్ని జ్యుడిషియల్ రివ్యూ చేస్తామని చెప్పి గోలక్నాథ్ చెప్తాడు. అప్పుడు ఇందిరాగాంధీ అతను దిగిపోయినాక 1971లో 24వ రాజ్యాంగ సవరణ చేసి 13(4) ఆర్టికల్ని చేరుస్తుంది. ఇది 13వ ఆర్టికల్ గురించి. 14వ ఆర్టికల్ గురించి వెళ్ళే ముందు 14వ ఆర్టికల్ రైట్ టు ఈక్వాలిటీ. చట్టం ముందు అందరూ సమానమే. ఇక్కడ 2 ఉంటాయి అంశాలు. ఒకటి బ్రిటన్ నుంచి ఒకటి ఉంటుంది, 2 అమెరికా నుంచి ఉంటుంది. బ్రిటన్లో నుంచి చట్టం ముందు సమానం, చట్టం మూలాన సమానం, ఇది సమానం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చట్టం ముందు సమానం అనేది మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే రూల్ ఆఫ్ లా ఎవిడైస్ నుంచి తీసుకున్నాం. అంటే చట్టం ముందు సమానం అంటే ఏంటి, పొడుగు పొట్టి అలాగ లేకుండా అందరూ సమానం. ఇక్కడ చట్టం మూలాన సమానం అంటే ఏంటంటే సమానంలో మాత్రమే సమానత్వం వర్తిస్తుంది అని చెప్పేది ఏదంటే ఇది. ఓకే, ఇక్కడితో ఆఫ్ చేద్దాం, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.